ఇప్పుడు అంటే యాక్టింగ్ ఇదంతా ఎంట్రీ అయ్యి ఒక 10 years అవుతుంది కదా దగ్గర దగ్గర. యా సో హౌ బీన్ ద జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? లైక్ తమిళ్లో స్టార్ట్ చేసి తర్వాత తమిళ్, మలయాళం అండ్ తెలుగు అండ్ కన్నడ చేశారు కదా. ఇప్పుడు కన్నడ. దిస్ ఇయర్ ఐ డిడ్ లైక్ కన్నడ మై ఫస్ట్ ఫిల్మ్. ఎందుకని అంత లేట్? బట్ యు బార్న్ ఇన్ కన్నడ. బట్ అంటే ఐ జెన్యూన్లీ ఫీల్ ఈ ఇండస్ట్రీలో దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఏంటి లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉండదు, బికాస్ పీపుల్ ఫ్రమ్ any place can come and work here, and people from here and go and work somewhere else. So I think I differentiate. Maybe ఉండదు, జనరల్లీ ఉండదు, బట్ you are from actually there కదా. So I started off in Tamil, so తమిళ్లోనే చేస్తున్నా. సో చాలా మంది నేను తమిళియన్ అనుకున్నారు, తర్వాత నేను తెలుగు చేయడానికి స్టార్ట్ చేస్తాను. తర్వాత కంప్లీట్ గా చాలా మంది నేను తెలుగు అమ్మాయి అని అనుకుంటారు. తెలుగు ఈవెన్ పోస్ట్ లో కూడా మెన్షన్ చేస్తారు తెలుగు అమ్మాయి వర్ష. ఇట్స్ సో క్యూట్. సో అలానే అయిపోయింది. ఐ థింక్ దే థింక్ ఐఎమ్ ఫ్రమ్ హ్యూర్ అండ్ చాలా మందికి తెలీదు. సో అలానే అండ్ ఇప్పుడు ఒక నైస్ స్క్రిప్ట్ వచ్చింది కన్నడలో. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. సో యు ఎంటరింగ్ ఇంటు ద ఆల్ ఇండస్ట్రీస్ సిమిలర్లీ. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి? వాట్ కైండ్ ఆఫ్ రోల్స్, అంటే నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని అనిపించే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి అని ఒక రీసెంట్ కాంట్రవర్సీ కూడా అయింది కదా. అది జరుగుతుంది, అయిపోయింది, అది షూట్ అయిపోయింది. విల్ రిలీజ్ ఇట్ సూన్. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ తర్వాత ఐ వాంట్ టు డూ సంథింగ్ దట్ పీపుల్ ఆర్ లైక్ వర్షనా ఇది, లైక్ వర్ష, లైక్ హౌ, లైక్ షీ వర్ష చేసింది ఈ క్యారెక్టర్ అని. సో మేబీ సంథింగ్ లైక్ సైకో కిల్లర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సైకో కిల్లర్ భయం వేస్తేమో రాత్రిపూట ఎవరైనా చూస్తే. ఇమాజిన్ మీరు ఒక అమ్మాయిని చూస్తారు, ఓ బాగుంది, లైక్ సో క్యూట్ అని అనుకుంటారు, కానీ ఇమాజిన్ షీఈ్ అ సైకో కిల్లర్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంట్లో ఎప్పుడైనా అలాంటి క్యారెక్టర్ రిహార్సల్స్ చేసేటప్పుడు ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి చేశారా? జనరల్లీ ఐ హెడ్ అంటే ఇంట్లో ఇలాంటి రిహార్సల్ చేసినప్పుడు మమ్మీ కానీ ఎవరైనా ఉన్నప్పుడు. కానీ నేను కిక్ బాక్సింగ్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు డాన్స్ చేస్తే ఎవరికైనా డాన్స్ చేసి చూపించవచ్చు. సింగింగ్ క్లాస్కి వెళ్తే యూ క్యాన్ సింగ్ అండ్ కానీ కిక్ బాక్సింగ్ చేస్తే ఎవరిని కొట్టాలి? ఎవరైనా కావాలి కదా, లైక్ దట్స్ నాట్ ఫేర్. So what I do now, I have an older brother, so I call him home, and then I'm like, okasari I'll kick you. And my brother is like little, she's like, oh yeah, kick me. I kicked him once, kicked him twice. Third time he's like, chalu. Okay, inka chalu. So yeah, this is the only thing where I troubled my family. అండ్ బాగా అంటే చాలా వరకు ఎక్కడ చూసినా కూడా క్రికెట్ సంబంధించిన మీమ్స్ పేజెస్ ఇవన్నీ చూస్తే కూడా యువర్ అన్అఫిషియల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆర్సీబీ అనే లెవెల్లో ఇట్ పోర్ట్రేట్ కదా. అంటే మీరు మాట్లాడిన విరాట్ కోహ్లీ కోసమే నేను క్రికెట్ చూస్తాను. ఐ డోంట్ నో ఎనీవన్, ఐ హ్యావ్ స్టార్టెడ్ వాచింగ్ క్రికెట్. బట్ అంటే అపార్ట్ ఫ్రమ్ దోస్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ హ్యాపెన్ రీసెంట్లీ, బట్ యు ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ కదా. అంటే I genuinely started watching cricket for him. Appudu I've designed jerseys and all for him. Nenu 7th standard unnappudu I made jerseys for Kohli with heart saying 18. Cringe. So కలవలేదు ఇప్పటివరకు ఎప్పుడు? No, I haven't. Even మ్యాచ్ జరిగే టైంలో you won't. I've seen him. నేను యూజువలీ మ్యాచెస్ ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇక్కడ ఇండియాలో జరిగినప్పుడు నేను వెళ్తాను, నేను ఫ్రెండ్స్తో. ఐ వాచ్ ద మ్యాచెస్. ఇది ఆర్సీబీ మ్యాచ్ కూడా వెళ్ళాను, బట్ ఐ సీన్ హిమ్ ఫ్రమ్ ఫార్, బట్ నెవర్. అంటే ఇప్పుడు ఒక రికగ్నిషన్ వచ్చింది, వర్ష గుర్తుపడతారు. సో వర్షాన్ని వాళ్ళు తీసుకెళ్ళాలి కదా దగ్గరికి, అంటే కలవాలన్నప్పుడు. No, I've never used any that small influences to meet him. No, చేయాలని అనుకోవట్లేదు. అనుకున్నాను, చాలా సార్లు అనుకున్నాను, బట్ ఐ వాజ్ లైక్ ఓకే, అది ఎప్పుడో ఒకసారి ఇట్ విల్ హ్యాపెన్. వన్ డే ఐ పోస్ట్ లైక్ క్యాప్షన్ ఏంటి దానికి? ఆ రోజు క్యాప్షన్ ఏంటి? I don't know. Oh my God, I don't know what will happen, but I can't imagine. I can't imagine. You can't imagine. And కొన్ని క్యాప్షన్స్ కూడా చూసా యాక్చువల్లీ, వర్ష అంటే ఫ్లవర్ అనుకుంటా. హౌ యూ గాట్ యాక్చువల్ అంటే ఒక చిన్న క్యాప్షన్స్తో కూడా అంత అటెన్షన్ ఎలా తీసుకొస్తున్నారు? ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు చెప్పండి. నేను యూజువలీ దట్ ఈస్ హౌ ఐ యామ్. ఐ స్పీక్ ఆల్సో విత్ ఆల్ దీస్ puns and memes and all. So
I don't know. I just have fun and it's nice. నా చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతుంటే it gives me a very like nice high. So when I put it and people are laughing, it makes me very happy. Yeah. నేను యాక్చువల్లీ ఇది అయిపోయిన తర్వాత ఒక అంటే హౌ పీపుల్ అంటే ఎంత మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది నేను ఒక ఇమేజ్ తర్వాత చూపిస్తాను. అది దీంట్లో చూపిస్తే బాగోదు. యాక్చువల్లీ మనం ఎలా అయితే ఇందాక ప్యాంట్ గురించి డిస్కస్ చేసుకో అలాంటిది అనమాట. Okay. అండ్